ఇస్తానన్న పెట్టుపోతల గురించి అడగండి. ఆవిడ మంచి హీట్లో ఉంది. ఇప్పుడు అడిగామనుకో ఒక్క పోటు పొడుస్తుంది. ఏంటి మీలో మీరేదో మాట్లాడుకుంటున్నారు? ఆహా, అంటే మా ఆవిడ మీరా చెల్లెమ్మతో ఏదో ప్రైవేట్గా మాట్లాడాలి అంటుంది. మాట్లాడమనండి, అదేమన్నా పెద్ద విషయమా? ఒప్పుకున్నారు కదంటే వెళ్ళి మాట్లాడు. రండి వదిన గారు. వెళ్ళవే. మాట్లాడిస్తాను. రండి. రండి. చెప్పండి వదిన గారు, నాతో ఇంత ప్రైవేట్ గా మాట్లాడడానికి ఏముంది? ఏదైనా మా అపూర్వ వదినతో మాట్లాడితే సరిపోతుంది కదా. సరిపోతుందనుకోండి, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవిడతో మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని మీతో మాట్లాడుతున్నాను. మా వియ్యంకులతో మాట్లాడితేనే కదా మాకు క్లారిటీ వచ్చేది. ఉండండి, మా ఆయన్ని కూడా తీసుకొస్తాను. వద్దులేండి. వద్దా? అపూర్వ గారు అవమానించిన అవమానానికి ఇప్పటికే మీ వారు భూమిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఆయన్ని పైకి లాగి తీసుకురావడం చాలా కష్టం గాని మీరు వింటే చాలండి. అదేంటండి అలా మాట్లాడతారు? మా వారు బాగానే నిలబడి ఉన్నారు కదా. నువ్వింత తింగరదని కాబట్టి నిన్న ఆయన రెండో పెళ్ళంగా ఈజీగా బుట్టలో వేసుకున్నాడు. నేను వింటే చాలన్నారు, మరి మీరేం చెప్పరేంటండి? చెప్పడానికి ఏముందండి, పెళ్లి అనుకోకుండా హఠాత్తుగా జరిగిపోయింది. కానీ మీరిస్తాననేవి మాత్రం పర్మినెంట్ గా మర్చిపోయారు. గుర్తుందా? కారు ఇస్తామన్నారు. మేమిస్తామనలేదండి, మీరే కావాలని అడిగారు. అడిగాక ఇస్తామని చెప్పారు కదా. అవునవును, అన్నయ్య ఇస్తా అన్నారు. ఏవండోయ్, చెప్పింది మీ అన్నయ్య అయినా దగ్గరుండి ఇప్పించాల్సింది మీరే. ఇంకా ఏమేమి ఇస్తామన్నారో గుర్తుందా? గుర్తుందండి. మీ అబ్బాయికి ఆఫీస్ పక్కనే చిన్న బంగ్లా, 5 ఎకరాల మామిడి తోట, అలాగే గిన్నెలు, స్టీల్ క్యారేజ్లు. అబ్బబ్బబ్బబ్బా, స్టీల్ క్యారేజ్ తో సహా అన్ని బాగానే గుర్తు పెట్టుకున్నారు, కానీ ఇవ్వడమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని మీరే చూస్తున్నారు కదా వదిన గారు. పెళ్ళి ఆగిపోయింది, అమ్మాయి హాస్పిటల్ పాలై అంత గందరగోళం అయిపోయింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నయ్య మాట అంటే మాటే. 16 రోజుల పండగ నాడు అన్ని ఇప్పించేస్తారు. అమ్మయ్యా, మీరీ మాట అన్నారు, నాకదే 10,000 కోట్లు. ఇక మేం కంగారు పడక్కర్లేదు. పదండి పదండి, వెళ్దాం పదండి. పదండి. సారీ, నా కోసమే మీరంతా వెయిట్ చేస్తున్నట్టున్నారు. లోపల ఆఫీస్ పనిలో పడి అప్పగింతల సంగతే మర్చిపోయాను. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డప్పుడు టైం చూస్తామా అండి? దర్శనం ముఖ్యం. మావయ్య గారు అలాంటి భజనలకు పడరు, స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే సొసైటీలో మీ మామయ్య గారికి చాలా మంచి పేరుంది కదండి, ఏదో ముఖస్థుతిగా. అదే నేను చెప్తున్నానండి, లాగొద్దు, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఏంటి, ఏం తేల్చావు ఇంతకే? 16 రోజు పండగలో అన్నీ సెటిల్ చేస్తానని మాట ఇచ్చిందిలేండి. నాన్న వంశీ, మనము బయలుదేరే టైం అవుతుంది. వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అన్న మనం బయలుదేరదాం. మామయ్య, అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి, కలకాలం పిల్ల పాపలతో 100 ఏళ్లు వర్ధిల్లండి. లేమ్మా. అత్తయ్య, అశు, ఇందు, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. పిచ్చి పిల్ల, ఏంటిదంతా? ఎడుకు, నువ్వేమైనా దేశం దాటి వెళ్తున్నావా?
చూడు, నీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా? ఒక్క ఫోన్ కొట్టావనుకో, నేనే నీ ముందుంటాను. అర్థమైందా? అమ్మా ఇంటూ, ఇప్పుడు నువ్వు ఓ కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు. ఓ భార్యగా, ఓ కోడలిగా 2 పాత్రలు పోషించి ఇటు పుట్టింటి గౌరవం, అటు మెట్టింటి మర్యాదను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళి మీ నాన్న ఆశీర్వాదం తీసుకో. మీరా వెళ్ళు. ఇద్దరు సంతోషంగా ఉండండి. చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఏమవుతుందో జాగ్రత్తగా ఉండు. ఏడవకు. ఏడవద్దు అక్క. అక్క బాగా చదువుకో. అలాగే అక్క. ఎంతో ఏడవకూడదమ్మా, ఏడవకో. పదండి వెళ్దాం. సరే, బావగారిని తీసుకెళ్ళి. అత్తయ్య, ఇందు, నీ మువ్వలగలగల నువ్వుగిన ఊయ. అది సరిగాని అప్పు, అంటే అది ప్రేమగా నీ పేరుని షార్ట్ కట్ చేశాను. అవసరం లేదు, మర్యాదగా అపూర్వా అని పిలువు. అప్పులో కొరుకుపోవడం నాకిష్టం ఉండదు. ఆస్తిలో దర్జాగా బ్రతకడమే నాకిష్టం. సర్లే అమ్మాయి, మ్యాటర్ని డైవర్ట్ చేయకు. ఆ ఇందు ఏంటి వాళ్ళ నాన్నకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తోంది. ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా అని ఎంగిలి చేతులు విదిలించింది. ఓహో, అదెప్పుడు వాళ్ళ నాన్నకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి? జస్ట్ యాక్టింగ్. అలాగా? అంటే నీకంటే అది చాలా పెద్ద ఆర్టిస్ట్ అనమాట. చాలు రా. అమ్మా, నువ్వు భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. మళ్ళీ ఆ శరశ్చంద్ర ఇంటికి వెళ్తావా? వద్దు నాన్న, నీ గొడవలు ఇంత తాపిద్దాం. అమ్మా, నువ్వు కూర్చో కూర్చో. నా మాట వినరా? భగవంతుడా, ఇంకే ఉపద్రవం జరగకుండా నువ్వే అట్టుకోవాలి.
పూర్ణి. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఉన్నాన్రా. నాకు జరిగే అవమానాన్ని ప్రాణాలకు తెగించి భూమి మీ అన్నయ్య అడ్డుకొని ఉండకపోతే ఈ భూమి మీద ఈ క్షణం మీ అమ్మ ఉండేది కాదు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా శవం ముందు మీరు కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. అమ్మా అలా మాట్లాడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జరిగిన గొడవలో భూమికి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. గొడవ గొడవేంటమ్మా? ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్వు వచ్చేయమ్మా. భూమిని అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకెక్కడి అన్నయ్య? కోపంతో ఆ శరత్చంద్ర ఇంటి మీదకు వెళ్ళాడు. అమ్మ భూమి, నీకేం కాలేదు కదా? నువ్వు రెస్ట్ తీసుకో. మన హాస్పిటల్కి వెళ్తున్నావు. ఆంటీ మీరిప్పుడు ఏమన్నారు? ఆయన మా నాన్న అదే శరత్ అంకుల్ మీదకి గొడవకి వెళ్ళారా? అవునమ్మా, నేను ఆపలేకపోయాను. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళటమే ముఖ్యం అనిపించింది. అన్నా కారాపండి. అమ్మ భూమి, 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 అమ్మ భూమి, భూమి, భూమి. అమ్మా 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 హలో, ఏమైందమ్మా? ఏం చెప్పను పూర్ణి. ఏం జరిగిందో చెప్పగలను గాని జరగబోయేది ఎలా చెప్పగలను? శరత్చంద్ర, శరత్చంద్ర, అయ్యో, రాయ్ శరత్చంద్ర, రారా బయటికి. పిలుని మొగుండి. ఈరోజు వాడి చావుకి ముహూర్తం పెట్టుకొని వచ్చా. శరత్చంద్ర, పిచ్చోడా, మా బావ చావు కాదురా, నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకునొచ్చావు. అక్కడ మీ అమ్మని కాపాడి ఇక్కడ నీ ప్రాణాన్ని వదులుకోబోతున్నావు. శరత్చంద్ర, ఎరా మొతమెక్కిన అంబోతులా మా ఇంటికొచ్చి అరుస్తున్నావు? ఒళ్ళు బలిసిందా? ప్రాణం తీస్తా. ప్రాణాలు గాల్లోకి పంపాలని ఫిక్స్ అయ్యి వచ్చాన్రా. ఫిక్స్ అయ్యి వచ్చావో పిచ్చెక్కి వచ్చావో నాకెందుకులే గాని ముందు పోరా బయటికి. బయటికి పోవడానికి రాలేదురా, నీ ప్రాణం తీయడానికి వచ్చాను.
మాట తప్పిన నీలాంటి వాడికి ఈ భూమి మీద బ్రతకడానికి అర్హత లేదు. బాబు గగన్, కిందకి తావేశం. అసలేం జరిగిందిరా? ఇందు పెళ్లి జరిపిస్తే మా అమ్మని వదిలేస్తానని చెప్పి తీరా ఇందు పెళ్లి జరిపించాక మా అమ్మకు ఒక రౌడీతో తాళి కట్టించాలని చూశాడు. ఏయ్ శరత్ చంద్ర, ఈరోజు నిన్ను నా చేతుల్లో నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏయ్ ఆపరా! ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి వాగుతున్నావు? నేను మీ అమ్మకి ఒక రౌడీతో తాళి కట్టించాలని ప్రయత్నం చేయడం ఏంటి? మత్తుండే మాట్లాడుతున్నావా? మత్తు స్థిమితం తప్పి మాట్లాడుతున్నావా? ఏయ్ ఆపరా నీ యదవ నాటకాలు. నాటకాలాడాల్సిన అవసరం నాకేంట్రా? అంత నీచానికి పాల్పడాల్సిన అవసరం నాకు లేదు. నిజాన్ని నీ అంతటా నీ నోటితో ఒప్పుకుంటే నొప్పి తెలియకుండా పైకి పంపిస్తా. అబద్ధాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తే నా ప్రాణాలు తీసేయని నా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేలా చేస్తా. రేయ్, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాదు ఈ శరత్చంద్ర. మాట తప్పని మడమ తిప్పని వంశం రామాది. మాట తప్పితే ప్రాణం పోయినట్టే. అయితే మా అమ్మకి ఆ రౌడీతో పెళ్లి ఎందుకు చేయాలని చూసావు? నేను మీ అమ్మకి పెళ్లి చేయాలని చూడడం ఏంటి? నిజమేంటో ఇప్పుడే తెలిసేలా చేస్తా. అయ్యో, ఆ రౌడీకి ఇప్పుడే కాల్ చేసి నిజమేంటో వాడితోనే చెప్పిస్తా. ఆగు బావా. ఆ రౌడీతో శారదకి తాళి కట్టమని చెప్పి ఆ శారదని ఎన్నిసార్లు నిలదీసినా సిగ్గులేని జన్మకి సంస్కృతి సంప్రదాయాలు ఎందుకుంటాయన్నట్టు బరి తెగించి మరీ బతుకుతోంది. నలుగురిలో చేకొడితేనైనా అవమానం తట్టుకోలేక చస్తుంది. మన మీరాకి సవతిపోరు ఉండదు అనుకుంటే అంతకంతకు అడ్డగోలుగా బతుకుతోంది.